హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇంకా ఇక్కడైతే మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది. ఆ టైంకి అయితే డోర్స్ ఓపెన్ చేశాను. నేను 5:30కే లేసి ఇంట్లో అయితే ఇంకా కాలీఫ్లవర్ ఉంటే అది ఒలిచేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకొని అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఇంకా ఆ లోపు అయితే ఇంకా 6:30 అట్లా అయ్యింది. ఇంకా ఆ టైంకి అయితే డోర్స్ ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ చేసుకునేసరికి 6:30 అయ్యిందనమాట. ఇంకా అన్నం పెట్టేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా మా డాగ్ని అయితే ఇంకా పడుకున్నారు. మా డాగ్ ఇంకా మా పిల్లలు కూడా ఇంకా పడుకున్నారు. ఇంక ఈ టైంకి అయితే పిల్లలను లేపుతూ ఉంటానన్నమాట. 6:30కి ఇట్లా వ్యాన్ వస్తుంది, 7:30 కల్లా వ్యాన్ వస్తుంది. ఇంకా ఆలోపు అయితే వాళ్ళు రెడీ అవ్వాలి కదా అనేసి ఇంకా ముందే అయితే 6:30కి అట్లా లేపుతాను. ఇంకా నేను అయితే ఇంట్లో పనులు అయితే చేసుకొని ఆ తర్వాత బయట చేసుకుంటాను. ఇంకా ఆలోపు అయితే పిల్లలకి లంచ్ రెడీ అయితే చేయాలి కదా, లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా తొందరగా అయితే చేసేసుకుంటాను అనమాట. ఇంకా మా పెద్దోడైతే వీడియో చేస్తున్నాడు. వీళ్ళైతే రెడీ అయిపోయి కూర్చున్నారండి ముందే. ఇంకా నేను రెడీ అయ్యేటప్పుడు కొంచెం నాకు ఇంట్లో పని ఉండడం వల్ల వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆలోపు అయితే మా పెద్దోని కొంచెం వీడియో తీయరా అంటే ఇంకా వాడు కొంచెం సేపు అయితే వీడియో తీశాడు. ఇంకా లంచ్ అయితే రెడీ అయితే చేసేసి అయితే బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా కాసేపు అయితే టైం ఉండే ఇంకా మా పెద్దోని వీడియో తీయమంటే ఇంకా బయట కూడా అదంతా సదిరేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే కొంచెం నాకు బాగుంటుంది. నేను ఒకదాన్ని చేయాలంటే కొంచెం వీడియో క్లారిటీగా అనేది రాదనమాట. ఇట్లా ఎవరైనా పట్టుకొని తీస్తూ ఉంటే మంచిగా చేసుకోవచ్చు వీడియోస్ మనం. ఇంక ఇక్కడైతే హెల్పర్ అయితే ఉంది నాకు. ఆమె అయితే చేస్తుంది అనమాట, గిన్నెలు తోమేసి. ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బాల్కనీలు ఇదంతా తుడుస్తుంది. ఇల్లు తుడిచేసి బయట తుడుస్తుంది. నేను బయట అయితే నేనే ఊడ్చుకొని నీళ్ళు చల్లుకొని అయితే ముగ్గేసుకుంటాను. లోపల మాత్రమే ఆమె పని చేస్తుంది అనమాట. గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆలోపు అయితే మా పిల్లలు అయితే వ్యాన్ వచ్చిందనేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకైతే కిచెన్లో నేను పొద్దున మార్నింగ్ మొత్తం ఎక్కడక్కడ వంట చేయడం వల్ల ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేయడం వల్ల ఇంకా మొత్తం కిచెన్ అంతా కచరాలాగా ఉంటే ఇంక ఇదంతా సదిరేసుకుంటున్నాను అనమాట. సదిరేసుకొని గిన్నెలన్నీ బయటేసుకోవాలి కదా, ఇంకా అన్నీ సదిరేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా సింకులో ఉన్న గిన్నెలన్నీ ఇంకా టబ్బులో అయితే వేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేస్తే ఇంకా ఇదే పని ఉంటుంది కదా, ఇంకా ప్రతి ఇంట్లో ఉండే పనులే అండి. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇదే ఉంటుంది. అందుకనేసి లాంగ్ వీడియోస్ ఏం బెటర్లో ఇంకా అర్థం కాక నేను కూడా పెద్దగా లాంగ్ వీడియోస్ అంతగా ఏం తీయను. ఎప్పుడన్నా ఒకసారి తీయాలనిపిస్తే తీస్తాను. ఇట్లా ఊర్లలోకి వెళ్ళినప్పుడు తీయాలనిపిస్తుంది, కానీ అప్పుడు అందరూ కలవడం వల్ల ఇంకా ముచ్చట్లతోనే సరిపోతుంది. ఇంకా వీడియో తీయాలనే ఆలోచన కూడా ఉండదు అన్నమాట ఆ టైంకి. ఇంకా ఆమె వస్తుంది అనేసి టబ్బులో అయితే గిన్నెలన్నీ వేసేసుకొని బయట పెట్టేస్తే ఇంకా ఆమె వేస్తుంది అనమాట. నాకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మా డాగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్లో పని ఎక్కువనే ఉంటుంది మాకు. అందుకనేసి ఇంకా హెల్పర్ని అయితే పెట్టుకున్నాను. రోజైతే ఈ టబ్బు నిండుగా అయితే గిన్నెలు అయితే పడతాయి. ఇంకా ఇల్లు రోజైతే తుడుచుకుంటున్నాను. ఇంకా ఆమెనే తుడుస్తుంది. కొంచెం ఇల్లు అదంతా నీట్గా పెట్టుకుంటున్నాను, లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు పని చేసేసుకొని ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ పనులన్నీ అయిపోయి బయట ఊడ్చేసుకొని ముగ్గులు పెట్టేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అదంతా పని అయిపోయాక ఇంట్లోకి వచ్చి నేను టీ అట్లా తాగేసి కాసేపు రిలాక్స్ అవుతాను సాంగ్స్ పెట్టుకొని అయితే. స్టాండ్ అయితే తీసుకోవాలండి. ఒకటి సెల్ఫీ స్టిక్ స్టాండ్ ఉంటుంది కదా, అదొకటి అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఫ్రైడే అట్లా వస్తుందంట. ఇంకా అది పెడితే నాకు కొంచెం వీడియోస్ ఏమైనా తీయడానికి ఈజీ ఉంటుందేమో. అప్పుడైతే లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా దగ్గర ఉంది కానీ పెద్దది ఉంది. ఇంకా అది ఎక్కడంటే అక్కడ పెడితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది నడవడానికి అట్లా. అందుకనేసి సెల్ఫీ స్టిక్ స్టాండ్ అయితే తీసుకుంటున్నాను. ఇక మీద అయితే లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను.
ఇంకా బయట అదంతా చదురుకున్నాను కదా, బయట అంతా ఊడ్చుకుందాం అనేసి అయితే ఇంకా బయటకు వచ్చేసాను. ఆ గిన్నెలమన్నీ సదిరేసుకొని బయట అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇదంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా మా డాగ్ చూడండి, నేను ఎక్కడ పోతే అక్కడ స్మెల్ చూసుకుంటూ వస్తుంది అనమాట. వీడితో చాలా టైంపాస్ అవుతుంది నాకు. ఇంకా పిల్లలు వెళ్ళిపోతే దీంతోనే నాకు టైంపాస్ అవుతుంది. వీడు మంచిగా ఆడుకునే టైంలో అయితే వీడియో తీయలేను. సైలెంట్గా పడుకున్నప్పుడు అయితే అబ్బా ఎందుకు వీడియో తీయలేదా అనిపిస్తుంది. వాడు ఆడుకునే టైంలో అయితే ఎంత అల్లరి చేస్తాడో వాడిని భరించడం చాలా కష్టం. మా టెడ్డీ కానీ మా పిల్లలను నేను భరిస్తాను, కానీ వీడు అల్లరి చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. 12 గంటలకు అట్లా బాల్ తీసుకుంటాడు, ఆడుకుందాం రాని పిలుస్తాడు. ఆ టైంలో మేము పడుకుంటాము. వీడేమో ఆ టైంలో ఆడుకుంటాడు. నైట్ పుట్టిండో ఏమో మరి నాకు తెలియదు. వీడితో అయితే ఫుల్ టైంపాస్ అవుతుంది. మార్నింగ్ టైంలో మంచిగా పడుకుంటాడు, ఆడుకోడు. నైట్ టైంలో అయితే ఆడుకుందాం రండి అని పిలుస్తూ ఉంటాడు. పిల్లలని లేపుతూ ఉంటాడు, వాళ్ళని వీళ్ళని కొరుకుతూ ఉంటాడు. అస్సలు నిద్రపోనియాడు. ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇక బయట కూడా ఊడ్చేసుకున్నాను. ముందే ఊడ్చుకున్న వీడియో అయితే తీసాను, కాకపోతే ఇంకా నాకు ఫోన్ సరిగ్గా పెట్టడం రాకపోయేసరికి ఆ వీడియో అయితే సరిగ్గా రాలేదు. అందుకనేసి అది అయితే పెట్టలేదు. ఇంకా ఊడ్చుకొని అయితే ఇంకా నీళ్ళైతే చల్లుకొని అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంతకు ముందుకైతే చెప్పులు వేసుకొని అయితే ముగ్గు పెట్టేదాన్ని, కానీ చెప్పులు వేసుకొని ముగ్గు పెట్టొద్దని తెలుసుకున్నాను ఇట్లనే వీడియోస్లలో కొంతమంది అంటుంటే. ఇంకెందుకులే అనేసి నేను కూడా చెప్పులు వేసుకోకుండా అయితే ఇట్లా వాటర్ అయితే చల్లుకొని అయితే ముగ్గు పెట్టేసుకుంటాను. నాకు పెద్దగా ముగ్గులు అయితే ఏం రావు, నేను అప్పటికప్పుడు నేర్చుకొని అయితే పెడుతూ ఉంటాను. ఇంతకు ముందుకు నాకు ముగ్గులు అర్థం అయ్యేది కాదు, ఇప్పుడైతే కొంచెం అర్థమవుతాయి ముగ్గులు. అందుకనేసి నేను ఇంకా అక్కడ నేర్చుకొని అయితే ఇక్కడ వచ్చి వేస్తూ ఉంటాను. కానీ మళ్ళీ ఒకటే రోజు గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ గుర్తుండవు ఈ ముగ్గులన్నీ. అందుకనేసి నేను ఒక బుక్లో అయితే ముగ్గులన్నీ వేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పండుగలు అట్లా వచ్చినప్పుడైతే ఆ ముగ్గులన్నీ దాంట్లో చూసుకుంటూ అయితే వేస్తూ ఉంటాను. నాకు ఎక్కువగా అయితే తిప్పుడు ముగ్గులు బాగా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందుకు ఆ ముగ్గులను చూస్తే ఏంటి ఇట్లా ఎట్లా వేస్తారని అనిపించేది, కానీ ఇప్పుడు ఆ ముగ్గులు ఇంటి ముందు వేస్తే ఎంత కళగా అనిపిస్తుందో నిజంగా. తిప్పుడు ముగ్గులు అయితే కొంచెం తక్కువ, బట్ ఈ మధ్య నేర్చుకున్నాను కొన్ని. ఎప్పుడన్నా నేను వేస్తానండి, శుక్రవారం అట్లా టైంలో అయితే నేను శుక్రవారం అయితే ఎక్కువ అయితే నేను తిప్పుడు ముగ్గులు వేస్తాను. చూపిస్తాను ఒకసారి. నాకు కొంచెం వీడియోస్ బయట తీయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏంటి అనేసి. కానీ ఇంక ఇప్పుడు కొంచెం ఎవరు లేరు అనేసి ఇక వీడియో అయితే తీసుకున్నాను, ఎవరికి ఇంక ఇక్కడైతే మా చెట్లు అయితే వర్షానికైతే చాలా మంచిగా ఎగురైతే వచ్చేసింది. చాలా పచ్చగా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం ఎగురు పెట్టేసాయి. ఇదైతే తీగమల్లండి. ఇంకా కింద మొత్తం ఇట్లా రోజ్ చెట్టు, ఇది మొత్తం పోయింది మళ్ళీ వచ్చింది అది. ఇక్కడైతే బొడ్డుమల్ల చెట్టు అయితే వేశాను. ఇప్పుడిప్పుడు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. నేను ఈ చెట్టుకి ఫ్లవర్స్ రావేమో అనుకున్నా, ఇంతకు ముందుకు వచ్చేవి, కానీ ఏమైందో ఏమో కానీ ఫ్లవర్స్ రావడమే మానేసింది. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి, హ్యాపీ అనిపించింది. చెట్టు చాలా బాగుంది కదా. ఇక్కడైతే పారిజాతం చెట్టు అయితే వేశాను. ఇది 2 సార్లు అయితే తీసేసాను, మళ్ళీ అదే ఎగురు పెట్టింది. ఎంత బాగా పెరిగిందో. ఇంక ఇక్కడైతే మనీ ప్లాంట్ అయితే ఉంది. ఇది కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఈ చెట్టుకి. ఇంకా అది అయితే పైకి అల్లించాలి. ఇలా అయితే ఉందన్నమాట మా మొక్కలైతే. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.